హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మ్యారేజ్ డే గానా మా ఇంట్లో ఏమేం స్పెషల్ చూడండి. వేడి వేడి బగారా రైస్, బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ టైం లేకుండే, అందుకే బగారా రైస్ చేసినాను. ఎందుకంటే చర్చి పోయేంత వరకు కొంచెం లేట్ అయిపోయింది, అందుకే నేను బగారా రైస్ చేసిన. ఇది కూడా బానే ఉంటది మటన్ కర్రీలకి. చూడండి, మటన్ కర్రీ నేను మరీ గ్రేవీ లాగా చేయలేదండి, కొంచెం ఫ్రై లాగానే చేసినాను. అంత ఎసరు ఉంటే బాగుండదని ఇట్లా సూపర్ ఉంటదండి ఇలా చేసినాను. కానీ ఒక 2 టమాటాలు వేసినండి, కానీ వాటర్ పోసిన ఉడికే వరకలా కొంచెం గ్రేవీ అంతా పోయింది. ఇలాగే బాగుంటది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా లడ్డూలు అండి, చూడండి మా ఇంట్లో స్వీట్ చేసిన లడ్డూలు చూడండి ఎలా వచ్చినాయో, సూపర్ ఉన్నాయండి. మనం స్వీట్ షాప్ లో కొనుక్కున్నట్టే మస్తు టేస్టీగా ఉన్నాయి. బూందీ దీంట్లోకి ఎల్లిపాయ కారం వేసి పల్లీలు ఫ్రై చేసి వేసినాను. మనం కొనుక్కొచ్చుకున్న కంటే టేస్ట్ బాగున్నాయి, ఎందుకంటే కొనుక్కొచ్చినాయి కొంచెం ముక్క వాసన అనేది ఉంటాయి కదా. ఇవైతే ఫ్రెష్ కాబట్టి సూపర్ టేస్ట్ ఉన్నాయండి. చూడండి, ముక్క కూడా ఎంత బాగా ఉడికింది. ఇగో మటన్ ముక్క చాలా మంచిగా ఉడికింది. ఇగో సూపర్ అండి. మంచిగా టేస్ట్ సూపర్ వచ్చింది. మటను 1000 రూపాయలు పోయినా సరే చాలా బాగుందండి మటను. అలాగే చూడండి, సూపర్. మా ఫ్రెండ్ రోజుకు చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మేము అసలు కేక్ కొయ్యొద్దు అనుకున్నాం, కానీ ప్రతిసారి కోస్తాం కాబట్టి ఈసారి కూడా మా పిల్లలు ప్రతిసారి తెస్తారండి. ఈసారి కూడా తీసుకొచ్చిర్రు. వద్దు అంటే ఇంటలేరు, ఎందుకు సంవత్సరానికి ఒకసారి కదా అని కేక్ ప్రతిసారి కాకుండా మేము ఎవరిని పిలిచి సెలబ్రేట్ చేసుకోలేదండి, మా కుటుంబం మట్టికే అంతే. ఎప్పుడైనా కానీ పెద్దగా చేయాలంటే మాకు ఒక 50,000 అవుతుంది, దానికి మాకు సపోర్ట్ లేదు మనీ. అందుకే మీరు సపోర్ట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అండి. చేయండి మీరు కదా, కీర్తన చేస్తే దేవుడు దయ చూపిస్తాడు. ఎప్పుడైనా ఒకసారి ఒక కప్పు మీద ఫోటో వేసి ఇచ్చారు మా పిల్లలు. ప్రతిసారి కేక్ ఇస్తారు, ఎప్పుడు గిఫ్ట్ అనమాట. వాళ్ళు పెద్దగా అయిన నుంచి వెళ్ళి వాళ్ళే తెస్తున్నారు. అప్పుడు మేము తెచ్చుకునేది, వీళ్ళు పెద్దగా అయ్యారు కదా, వీళ్ళ బర్త్డేలకే మేము తేవాలి కదా అని మేము తెచ్చుకోము. కానీ వాళ్ళే ఇక ఇచ్చిన పైసలు జమ చేసుకొని మాకు తీసుకొస్తారండి ప్రతిసారి మా పిల్లలు. ఈ రోజు కూడా తీసుకొచ్చారు కేక్ కట్ చేయాలని. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. ఇది అందుకే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మస్తు పెద్దగా వస్తుందా, చాలా వస్తుంది, ఎక్కువ ఉన్నది. సూపర్, థ్యాంక్ యూ లాడ్. కానీ సబ్స్క్రైబర్లు అందరికి థ్యాంక్స్ అండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరే అండి మాకు, మీరే అసలు నిజంగా చెప్పండి, మేము ఎవరు పిలవలేదు, కానీ మీరైతే మా నిజమైన ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఓకే, మీ గురించి మేము కట్ చేస్తున్నాం నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్, చేయని వాళ్ళు కూడా చేసుకోండి, వాళ్ళకు కూడా థ్యాంక్స్. పట్టుకొని కూడా పట్టుకో. హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్. ఓకే అండి,
కట్ చేసిన ఫస్ట్ మన సబ్స్క్రైబర్లకు చూడండి నిజంగా మీరు తినగలిగితే కూడా నేను ఇస్తానండి, అట్లేం లేదు. అర్పించడం ఆ తర్వాత మీకు, ఆ తర్వాత మాకు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనందరం కూడా ఒకసారి ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ లిమిట్ అయిపోయిన తర్వాతకి వీలైతే కలుసుకొని ఖచ్చితంగా మనం అందరం కూడా గెట్ టుగెదర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినిపిస్తా కేక్. కొంచెం కొంచెం దొరుకురా నీకు పెడుతుంది. ఏం కాదు. తక్కువ తిన్నా పెట్టకున్నా మనం పెట్టేసి ఫ్లేవర్ మస్తుంది ఇది. మేము ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుని మీరందరూ కోరుకోండి. ఆ దేవుని కూడా మీరు కూడా సంతోషంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతిసారి మేము ఇలాగే ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మీ అందరి కుటుంబాలు బాగుండాలి, అందులో మా కుటుంబం కూడా ఉండాలి. నేను అదే కోరుకుంటాను. అంటే ప్రతిసారి మేము మా పెళ్ళి అయిన ప్రతిసారి మేము చర్చికి వెళ్తాం. అక్కడ చేసుకున్న తర్వాతనే మేము కేక్ కట్ చేసుకుంటామండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అనేది మీరు ఉన్నారు కాబట్టి మీ గురించేనే మీ ముందు మేము కొయ్యాలని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకే బాయ్ ఫ్రెండ్స్. మా కుటుంబం కదా అని ఎట్లా చేస్తున్నా.